ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరియల్ సారిక. ఇవాళ ఏంటంటే స్వర్ణగిరికి వచ్చాను. యాదగిరిగుట్ట కంప్లీట్ చేసుకొని స్వర్ణగిరికి వచ్చానమాట. స్వర్ణగిరి టెంపుల్ అయితే ఖచ్చితంగా నైట్లోనే విజిట్ చేయాలి. నైట్లో లైట్స్తో ప్రకాశవంతంగా దేవాలయం ఇంకా బెటర్గా ఇంకా అందంగా కనిపిస్తుంది. యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి 10 కిలోమీటర్స్ మాత్రమే. మీరు స్వర్ణగిరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. భువనగిరి కన్నా మనకు ఫస్ట్ కనిపించేది స్వర్ణగిరి అనమాట. సో స్వర్ణగిరి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే 1.5 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట. యాదగిరిగుట్టలో మేము చూసిన చాలామంది వరకు ఇక్కడ రావడం నేను చూశానమాట. సో అక్కడ విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ విజిట్ చేసి తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఒకవేళ బస్సులో ట్రావెల్ చేసినట్టయితే ఇక్కడ దిగి లోపలికి ఆటోస్ ద్వారా లోపలికి రావచ్చు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఒకవేళ మీరు భువనగిరి స్టాప్ నుంచి వెళ్తున్నట్టయితే మీ ట్రైన్ ఖచ్చితంగా మీకు దూరం నుంచి స్వర్ణగిరి కనిపిస్తుంది. లైట్స్లో మనకి ఈజీగా ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. బోర్డు నుంచి లెఫ్ట్కి వెళ్ళగానే మీకు ఇట్లా టెంపుల్ కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఎంట్రన్స్. వీళ్ళ ప్లాన్ ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, వాక్ వే ఇదంతా చాలా బ్యూటిఫుల్గా చేశారు, మంచి ప్లానింగ్తో. మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి కార్ పార్క్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. లేదంటే గుడి ముందు నుంచి మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు మీకు శ్రీవారి పాదాలు కనిపిస్తాయండి. చాలా బాగుంది వాళ్ళ కన్స్ట్రక్షన్ అయితే. మొత్తం నార్త్ సైడ్ టెంపుల్ అనిపించింది నాకు. ఈ ఫౌంటైన్ కానీ, ఆ గోపురము, ఆ ప్లానింగ్. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి మెట్లు. ఈ స్టెప్స్ నుంచే మనం పైకి వెళ్ళొచ్చు. వెనక పార్కింగ్ చూపిస్తాను. ఇట్లా లెఫ్ట్ మీకు వాక్వే కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఉందన్నమాట. చాలా పెద్దది పార్కింగ్, చాలా వెహికల్స్ ఆగొచ్చు. కానీ ఒక కారుకి మీకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టెంపుల్ని డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది. ఈ టెంపుల్ కట్టడం 2018లో స్టార్ట్ చేశారంట. ఇది 2024లో కంప్లీట్ అయింది, మార్చ్లో. టెంపుల్ లోపలికి తీసుకుంటే ఇది అండి పార్కింగ్ ఏరియా. మేము May 1న వెళ్ళామన్నమాట. అందరికీ హాలిడే, సో ఆ రోజే వెళ్ళాము. ఎక్కువ రష్ అయితే లేదు, పర్లేదు అనిపించింది మాకైతే. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి పార్కింగ్ ఏరియా నుంచి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఇది మొత్తం ద్రావిడియన్ స్టైల్లో, కొంచెము విజయనగర స్టైల్లో, కొంచెం చోలా, కొంచెం పాండ్యాస్ ఆ స్టైల్లో ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఆ డెప్త్ కనిపిస్తుంది అనమాట మీకు. ఆ పిల్లర్స్ చూసినా, వాళ్ళ ఆర్కిటెక్చర్ చూసినా ఆ డెప్త్ చాలా బాగుంటుంది. ఇది మనపల్లి ఫ్యామిలీ వాళ్ళు బిల్డ్ చేశారంట. 7 years పట్టిందంట నేను చెప్పినట్టు. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది మనం బ్యాక్ నుంచి ఒకవేళ ఎంటర్ అయితే మీకు కనిపిస్తుంది. ఇట్లా కొంచెం ముందుకు నడిచిన తర్వాత మీకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పూజ గురించి డీటెయిల్స్ అవన్నీ రాశారనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాదం ఉంటుందంట. అండ్ బోర్డ్స్ అయితే చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తాయి. వాటిని ఫాలో అయితే చాలు. చాలామంది బళ్ళకు పూజ చేయించుకుంటారు కదా, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ దీని వెనకాల ఒక బిల్డింగ్ ఉందండి. మేము సన్సెట్లో వెళ్ళాము, చాలా అద్భుతంగా కనిపించింది. ఆ రెడ్ శాండ్ కలర్తో చాలా బాగుందన్నమాట. ఇది స్టే అనుకుంటున్నాను నేను. టికెట్ 3 రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఫ్రీ దర్శనము, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఏ టికెట్ లేకుండా. ఇంకొకటేమో 50 రూపీస్, ఇంకోటేమో 300 అనమాట. ఫ్రీ దర్శనంకి మీరు టికెట్ ఏం తీసుకోనక్కర్లేదు, డైరెక్ట్ లైన్లో నిల్చొని వెళ్ళిపోవచ్చు. శ్రీవారికి జరిగే సేవల్లో మీరు పాల్గొనాలంటే ఇవ్వండి టికెట్ ప్రైజెస్. ఏ డేట్న, ఏ టైమింగ్స్న ఏం జరుగుతుంది అంతా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ బోర్డులో. ప్రసాదం కౌంటర్ కూడా మీకు బయట ఉంటుంది. ఇందాక బ్యాక్ సైడ్ నుంచి చూసాం కదా, ఇదే బిల్డింగ్. ఈ బిల్డింగ్లోనే స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఉందంట. ఆ మండపంలో ఒకేసారి 1200 మంది కూర్చొని కళ్యాణం చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదే బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో అన్నప్రసాదం ఉంటుంది. అక్కడ ఒకేసారి 1200 మంది భోజనం చేయొచ్చు అంట. ఆ బిల్డింగ్కి పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. ఓన్లీ మొహం వరకే శంకుచక్రాలు ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది విగ్రహం. నైట్లో ఇంకా బాగా కనిపిస్తుంది. విగ్రహానికి పక్కనే మనకి మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి. సో అక్కడ వెళ్ళి మీరు లెఫ్ట్ తీసుకున్నట్టయితే సర్వదర్శనం అనమాట, టికెట్ లేకుండా వెళ్ళేది. స్పెషల్ దర్శనం 300, ఇంకా 50 రూపీస్ మాత్రం రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ నుంచి లైన్ ఫామ్ చేయాలి.
ఇక్కడ సెల్ ఫోన్స్ ఇచ్చేసాము, డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళామన్నమాట. సెల్ ఫోన్స్ అలౌ చేయలేదు. లోపలికి వెళ్ళాక ప్రసాదం అంతా తిని బయటికి వచ్చే ముందు గరుడాల వారు ఇంకా స్వామివారు ఊరేగింపు జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. దర్శనం తర్వాత బయటికి రాగానే మనకి పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది 120 ఫీట్ మండపంలో 40 ఫీట్ హనుమంతుడంట. మా గ్రియా చేసిన ప్రత్యేక పూజ తర్వాత మేము ఇంకా శేషపాను పైన పడుకొని ఉంటారు కదా విష్ణుమూర్తి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. వాటర్లో విజువల్స్ చాలా బాగుంటుంది. చాలా రీల్స్ వచ్చాయి దానిపైన. నైట్ టైంలో ఈ గుడి లైటింగ్ అదంతా అయితే చాలా బాగుంటుంది. చూడ్డానికి అయితే సేమ్ అక్కడ బంగారు కాంతులు అంటారు కదా, అట్లా కనిపిస్తుంది అనమాట. గుడి మొత్తం ఆ లైట్స్తో నిండిపోతుంది. ఇంకా గుడి ఎగ్జిట్ తర్వాత నుంచి మీరు స్ట్రైట్గా ముందుకు వస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టేజ్ దిగి దాని లోపలికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మీకు రైట్లో భూవరాహస్వామి దర్శనం ఇస్తారు. అప్పుడప్పుడు మీకు చూసినప్పుడు ఇది కూడా తిరుమల అనిపిస్తుంది అనమాట. అందుకే దీన్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. ఇక్కడే అండి చాలా మ్యాజికల్గా ఉంటుంది. దర్శనం తర్వాత మీరు బయటకు వచ్చి ఫోన్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోన్స్ వాడుకోవచ్చు. చాలామంది ఫొటోస్ దిగుతారు ఇక్కడ. చాలా మంచి విజువల్స్ ఉంటాయి అన్నమాట. విష్ణుమూర్తి, శేషపానుపు అట్లా వాటర్లో పడుకొని, ఇంకా సైడ్స్కి మేము వెళ్ళిన రోజు లేదు కానీ నార్మల్గా అయితే సైడ్స్కి ఫౌంటైన్ లాగా ఎఫెక్ట్ ఉంటుంది, కనిపిస్తుంది. ఈ అద్భుతమైన వ్యూని మనం పైనుంచి కూడా చూడొచ్చు. పైనుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మేము పైకి వెళ్ళి అక్కడ కొన్ని ఫోటోలు దిగి ఇంకా అక్కడ నుంచి ఇంటికి బయలుదేరిపోయాము. చాలా మంచి టైం అనిపించింది. చాలా టైం స్పెండ్ చేశాము. ఇక్కడ ఒక 2 days ఉండడానికి, లేదంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా అకామిడేషన్ ఇస్తారనమాట. అకామిడేషన్ తీసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు. స్వర్ణగిరి ఇంత అద్భుతంగా ఉంటుంది. నైట్ టైంలో మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఎర్లీ మార్నింగ్స్ కూడా వ్యూ చాలా బాగుంటుందంట. ఇక్కడ స్వామిని జలనారాయణుడు అని పిలుస్తారు. ఎందుకంటే వాటర్లో పడుకొని ఆకాశానికి చూస్తున్నట్టుగా ఉంటుంది విగ్రహం. ఇలాంటి విగ్రహాలు ప్రపంచంలో 2 ఉన్నాయంట. ఇక్కడ స్వామికి 4 వైపులా ఉన్నవి 4 వేదాలకు సంబంధించిన విగ్రహాలుగా చెప్తారు. ఈ గుడిని మీరు ఏ వైపు నుంచి చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ లైట్స్ ఉండడం వల్ల చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. మీకు పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. పైనుంచి చాలా మంది కాయిన్స్ వేస్తున్నారు వాటర్లో. ఈ జలనారాయణుడి విగ్రహం 2500 kgs ఉంటుందంట. ఈ విగ్రహం చెక్కడానికి తెప్పించిన స్టోన్ ఏమో 6000 kgs ఉంటుందంట. ఇందాక మనం ఎంటర్ అవుతున్నప్పుడు బయట వ్యూ అంతా చూసాం కదా, ఇప్పుడు చీకట్లో చూద్దాము. చీకట్లో చాలా అందంగా ఉంది. గోపురం చుట్టూ శంకుచక్రాలు, విష్ణునామాలు అవన్నీ చాలా లైటింగ్తో చాలా బ్రైట్గా కనిపిస్తాయి. అండ్ నార్త్ గోపురం నుంచి మనం బయటికి రాగానే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఈ ప్లేస్ ఉంది కదా, ఇవి బయట నుంచి వచ్చే వారికి స్టెప్స్. గుడి ఫ్రంట్ సైడ్ నుంచి మనం కారు ఉండడం వల్ల బ్యాక్ సైడ్ పార్క్ చేసి వచ్చాం కాబట్టి అప్పుడు చూడలేకపోయాం. మీకు లైన్లో వెయిట్ చేసే దాని పక్కనే ఉంటుందన్నమాట సెల్ ఫోన్ డిపాజిట్ది. మీకు అక్కడ సెక్యూరిటీ చెప్పేస్తారు, అక్కడ ఇచ్చేసుకొని దాని తర్వాత దర్శనం తర్వాత మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకొని ఫొటోస్ దిగడానికి తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మనం వెళ్ళే దారిలో మీకు టీవీ కనిపిస్తుంది కంటిన్యూస్గా. మీకు అది ప్రత్యేకమైన స్వర్ణగిరి టీవీ అన్నమాట ఛానల్. సో అదే ప్లే అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా ఈ వీడియోని చూసినందుకు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.